జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు వివేకానందరెడ్డి హత్య జరిగితే సిబిఐ ఎంక్వైరీ కోసం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక విరమించుకొని హత్యకు సంబంధం ఉన్న వ్యక్తిని ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారంటూ షర్మిల విమర్శించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయించి వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో వచ్చే విధంగా చేశారని, ప్రతిఫలంగా అధికారంలోకి వచ్చిన 6 రోజుల్లోనే అడ్వకేట్ జనరల్ పోస్టును పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఇచ్చిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని ఆమె మండిపడ్డారు. మోదీ ఏ బటన్ నొక్కితే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. మోదీ చెబితేనే గంగవరం పోర్టును అదానికి ఇచ్చిన రిమోట్ జగన్ అంటూ ఆమె విమర్శించారు. చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్. కాంగ్రెస్ పార్టీ ఇస్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఇద్దరి పేర్లు మీతోనే మొదలైతాయి. బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా మీరు రిమోట్ కంట్రోల్ గా మారి ఈరోజు మోడీకి ఏ బటన్ నొక్కితే ఆ పని చేసి పెట్టుకున్నది మీరు కాదా? మోడీ గన్నవరం పోర్టుని అదానికి ఇచ్చేయండి అంటే ఆ పని చేసి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రిలయన్స్ రాజశేఖర్ రెడ్డి గారి షాపర్ యాక్సిడెంట్ లో రిలయన్స్ హస్తం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు వరకు కూడా, ఆ రోజు గొడవ చేసిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కేసులలో ఇరుక్కొని ఉన్నారు. అలాంటి రిలయన్స్ ని బీజేపీ బటన్ నొక్కితే మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా? ఇలా మోడీ ప్రతి చట్టానికి ఈ 5 సంవత్సరాలలో ప్రతి బిల్లుకి రిమోట్ నొక్కుతూనే వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మద్దతు ఇస్తూనే వచ్చారు.